డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ 2024లో ఎంతో బాగా పర్ఫామ్ చేసి కప్ అయితే గెలవడం జరిగింది. వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్క్వాడ్ని అయితే బిల్డ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. మెయిన్లీ వాళ్ళు వెంకటేష్ అయ్యర్కి 23.75 crores ఇవ్వడం వల్ల వాళ్ళ పర్స్ వాల్యూ తగ్గిపోయింది. ఆ తగ్గిపోవడం వల్ల వాళ్ళ టీంని అయితే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోలేకపోయారు. వీళ్ళకి అదైతే చాలా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ ప్రైజ్కి ఆ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే తక్కువలో దొరికేశాడు. ఎనీవే వాళ్ళు 2025 ఐపీఎల్ కోసం ఎలాంటి స్క్వాడ్తో వెళ్తారు, వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి, అలాగే వాళ్ళు ఎవరు కొన్నారు, అది ఎంత పెట్టుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. మెయిన్లీ వాళ్ళు యాక్షన్లో పర్ఫామ్ చేసిన తీరైతే సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు. వాళ్ళు క్లియర్ మైండ్ సెట్ అయితే వాళ్ళు యాక్షన్లోకి రాలేదు. ఎనీవే వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ విషయానికి వస్తే రింకు సింగ్ని అయితే రిటైన్ చేసుకున్నారు. అయితే డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్కి. ఇక వాళ్ళు సునీల్ నారాయణ కూడా రిటైన్ చేసుకోవడం వల్ల వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ కరేబియన్ ప్లేయర్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు. ఇక రసల్ కూడా ది బెస్ట్ చాయిస్ వాళ్ళకే రిటైన్ చేసుకోవడంలో. ఇక వాళ్ళ మిస్టరీ స్పిన్నర్ రమణ్దీప్ సింగ్ని అయితే వాళ్ళు అయితే రిటైన్ చేసుకున్నారు, ది బెస్ట్ చాయిస్ అయితే. ఇక వాళ్ళైతే హర్షిత్ రాణా రిటైన్ చేసుకోవడం అయితే చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ని గ్రూమ్ చేసుకోవడంలో వీళ్ళు కూడా దిట్ట అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ కోసం అయితే తనని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇక రమణ్దీప్ సింగ్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకోవడం అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ది బెస్ట్ ఫినిషర్ అవ్వగలరు కోల్కతా నైట్ రైడర్స్కి. ఇక వాళ్ళు యాక్షన్లో 23.75 crores పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ ఆ ప్రైజ్కి వర్తా కాదంటే డెఫినెట్గా వర్త్ కాదని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అతను 10 to 12 crores మధ్యలో దొరికేసి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హాఫ్ సెంచరీ కొట్టాక సెంచరీ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. అలాంటి ప్లేయర్ని వాళ్ళు ఎందుకు అంత పెట్టి కొనుక్కున్నారు అనేది ఇప్పుడు నాకు డౌటే. ఇక వాళ్ళు యాక్షన్లో కొనుక్కున్న ప్లేయర్స్ విషయానికి వస్తే స్పెన్సర్ జాన్సన్ కొనుక్కున్నారు. ఇతనైతే ఫాస్ట్ బౌలర్. అలాగే రహ్మాన్ గుర్బాజ్ వాళ్ళ ఎక్స్ ప్లేయర్ అయితే వాళ్ళు 2 crores ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అలాగే క్వింటన్ డికాక్ని కూడా కొనడం చాలా మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళు ది బెస్ట్ చాయిస్ అనే వీళ్ళు. ఇక ఎండ్రిక్ నోర్టేజ్ లాంటి ప్లేయర్ని అయితే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని అయితే కొనుక్కోవడం చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ బౌలింగ్ లైనప్లో ఎక్స్పీరియన్స్ బౌలర్ లేడు. ఇతనైతే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అమెరికన్ రఘువంశీ అయితే వాళ్ళు ఫ్యూచర్ కోసం అయితే గ్రూమ్ చేసుకుంటున్నారు. అతన్ని కొనుక్కోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో తన పెద్ద ప్లేయర్ అవకాశాలు ఉంటాయి. ఇక వాళ్ళు మయాంక్ మార్కండే ప్యూర్లీ ఒక బ్యాకప్ ప్లేయర్గానే చూస్తారు. మెయిన్ మ్యాచ్ ఆడకపోవచ్చు ఎక్కువ మ్యాచెస్. ఇక రోమన్ పౌల్ని కొనుక్కోవడం వాళ్ళకైతే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రసల్ బ్యాకప్గా ఉంటాడు. రసల్ బ్యాకప్ అనే కాదు కానీ చాలా మంచి ప్లేయర్. ఇక వాళ్ళైతే మనీష్ పాండే లాంటి ప్లేయర్ని కొనుక్కోవడం అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్యాటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు మనీష్ పాండే వల్ల ఆ ఇండియన్ కోర్ బాగా పెరుగుతుంది. ఇక మెయిన్లీ ఉమ్రాన్ మాలిక్ జమ్మూ ఎక్స్ప్రెస్ని అయితే వాళ్ళు కొనుక్కోవడం అమోఘం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈ ప్లేయర్తో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ ఉంటారు. ఎందుకంటే తన ఆ ఎబిలిటీస్ చూస్తే ఖచ్చితంగా బాగా బౌలింగ్ చేయగలడు. ఉమ్రాన్ మాలికే చెప్పాడు ఈసారి దున్నేద్దాం అనేసి. ఇక అజింక్య రహానే కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే ది ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అజింక్య రహానే పట్టుకున్నారు. ఎనీవే వాళ్ళ స్క్వాడ్ని అయితే ఒకసారి చూసేద్దాం. ముందుగా ఓపెనర్ అమెరికన్ రఘువంశీ, అలాగే రోమన్ పవల్, ఇక అజింక్య రహానే, మనీష్ పాండే అయితే వాళ్ళ బ్యాటర్స్. ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్, ఆండ్రే రసెల్, రమణ్దీప్ సింగ్, అలాగే వెంకటేష్ అయ్యర్, మోయిన్ అలీ, అంకుల్ రాయ్ని అయితే కొనుక్కున్నారు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఎండ్రిక్ నోర్టేజ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, అలాగే మయాంక్ మార్కండే అయితే కొనుక్కున్నారు. ఇక వికెట్ కీపర్స్ విషయానికి వస్తే డీకాక్, రెహమానుల్లా గుర్బాజ్, లవ్నిత్ జడేజా అయితే వాళ్ళు కొనుక్కున్నారు. ఇక టోటల్ టీమ్ స్ట్రెంగ్త్ అయితే 21 members ఉన్నారు. ఇండియన్ ప్లేయర్స్ 13 members ఉంటే ఓపెనర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 8 members ఉన్నారు. వీళ్ళైతే ది బెస్ట్ ప్రాబుల్ స్క్వాడ్ని అయితే బిల్డ్ చేసుకున్నారు. కానీ చూడాలి వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంటుందో. ఈ స్క్వాడ్తో మనం అయితే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ పిక్ చేద్దాం. మెయిన్లీ వాళ్ళు ది కరేబియన్ ఓపెనర్స్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళైతే ది బెస్ట్ ఇవ్వగలరు వాళ్ళకి. ఇక వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒకసారి బయట చేస్తారు. ఓపెనర్స్గా సునీల్ నారాయణ్ మరియు డీకాక్ ఉంటారు. ఇక వాళ్ళు నెంబర్ 3 స్పాట్ విషయానికి వస్తే రహానేని వాడించే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అలాగే కెప్టెన్సీ మెటీరియల్ కూడా. ఇంకా నెంబర్ 4 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 ఆండ్రే రసెల్, నెంబర్ 7 రమణ్దీప్ సింగ్, ఇక నెంబర్ 8 హర్షిత్ రాణా, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, ఇక నెంబర్ 10 ఉమ్రాన్ మాలిక్, నెంబర్ 11 ఎండ్రిక్ నోర్టేజ్, ఇక నెంబర్ 12 మనీష్ పాండే అనేది ఇంపాక్ట్ ప్లేయర్గా వాడే అవకాశం ఉంటుంది. మెయిన్లీ వాళ్ళు నెంబర్ 3 స్పాట్ రహానేని వాడతారా, అలాగే రఘువంశీని వాడతారా చూడాలి. నేనైతే పర్సనల్గా రహానే ఉంటాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రీసెంట్గా రిపోర్ట్స్ కూడా చూసాం. వాళ్ళ మేనేజ్మెంట్ అయితే రహానేని పుష్ చేస్తుంది కెప్టెన్ మెటీరియల్గా. ఎందుకంటే తనకి ప్రీవియస్గా కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇక వాళ్ళ మెయిన్ స్పిన్ అటాక్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్సలెంట్ బౌలింగ్ వేయగలరు. వాళ్ళ పేస్ అటాక్ ఇన్ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ వాళ్ళైతే ది బెస్ట్ పేస్ అటాక్తోనే వెళ్తున్నారు. మెయిన్లీ వాళ్ళకి ఉమ్రాన్ మాలిక్ తోడవడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. అలాగే ఈ కరేబియన్ ప్లేయర్స్ అయితే వాళ్ళకి చాలా క్రూషియల్ రోల్ 2025 ఐపీఎల్లో ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరి పైన చాలా డిపెండ్ అయింది. చూడాలి 2025 ఐపీఎల్లో కేకేఆర్ టీం కంబ్యాక్ ఇచ్చి వాళ్ళ సత్తా చూపించి మ్యాచ్ గెలుస్తారో లేదో
చూసారుగా కోల్కతా నైట్ రైడర్స్ మోస్ట్లీ ఈ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్తో అయితే వాళ్ళైతే 2025 ఐపీఎల్లోకి బరిలో అయితే దిగుతున్నారు. చూడాలి వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో. వాళ్ళు కరేబియన్ ప్లేయర్స్ అయితే ఈసారి 2025 ఐపీఎల్లో మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. క్రికెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ప్రీవియస్గా చాలా వీడియోలు అయితే చేశాను. ప్రతి టీం మీద అయితే మనం అయితే వీడియో చేస్తుంటాం. మన ఛానల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.